వెల్కమ్ బ్యాక్ టు అజిత్ టెక్ గురు. ఈ వీడియోలో గ్రోక్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మన విద్యకు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుందాం. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి గ్రోక్ ఏఐ కానీ, జెమినీ ఏఐ కానీ, చాట్ జీపీటీ కానీ మనకు అనేకంగా ఉన్నాయి. వాటిలో గ్రోక్ అనేటువంటి ఏఐని ఎలా మనం విద్యకు ఉపయోగించుకోవచ్చు, ఇప్పుడు వస్తున్నటువంటి ప్రాజెక్ట్ వర్క్స్ కావచ్చు, ల్యాబ్ యాక్టివిటీస్ కావచ్చు, విత్ ఇన్ 1 పేజీలో లేదా మనకు కావాల్సినటువంటి విధంగా ఏ విధంగా పొందవచ్చు తెలుసుకుందాం. మొదట ప్లే స్టోర్లోకి వెళ్ళాలి. ప్లే స్టోర్లో గ్రోక్ అని సెర్చ్ చేసినట్టయితే ఈ విధంగా మనకు సింపుల్ కనిపిస్తుంది. ఆల్రెడీ నా మొబైల్ నందు ఇన్స్టాల్ అయింది కాబట్టి ఓపెన్ ఉంది. మనం ఇన్స్టాల్ చేసుకుని సైన్ ఇన్ విత్ గూగుల్ అకౌంట్తో లాగిన్ అయిపోవచ్చు. లాగిన్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా డిస్ప్లే కావడం జరుగుతుంది. ఆస్క్ ఎనీథింగ్ అనే చోట మనము ఏదైతే ప్రాజెక్ట్ వర్క్ కావచ్చు లేదా స్వీయ రచన కావచ్చు, ఈ అంశాలకు సంబంధించి FA1 FA2 సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వాటిని చాలా సులభంగా తక్కువ మనకి ఎన్ని వర్డ్స్లో కావాలో అన్ని వర్డ్స్లో మనం ఇక్కడ పొందడానికి అవకాశం అనేది ఉంది. ఇక్కడ మనకు తెలుగు కీబోర్డ్ ఉన్నప్పటికీ కూడా మనము వాటిని ఇంగ్లీష్ కీబోర్డ్ ఉన్నా తెలుగు కీబోర్డ్ ఉన్నా మనం ఏ విధంగా ఉన్నా మనం పొందవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మహాభారతం అనేటువంటి పుస్తకానికి సమీక్ష నాకు 100 పదాలలో లేదా 100 వర్డ్స్లో కావాలి అంటున్నాను. ఇది తెలుగు అని ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. వెంటనే దానికి సంబంధించినటువంటి సమాచారం, ఆ పుస్తకాన్ని మహాభారతం అనే పుస్తకం ఎవరు రచించారు, అది ఏమిటి, ఎందుకు అనేటువంటి అంశాలన్నీ కూడా మనం ఇచ్చినటువంటి 100 వర్డ్స్ లోపల మనకు చక్కటి పుస్తక సమీక్ష అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ విధంగా అదేవిధంగా ఇంకొక పుస్తకాన్ని మనం సమీక్షించాలి అనుకున్నప్పుడు మన దగ్గర ఇంగ్లీష్ కీబోర్డ్ ఉన్నప్పుడు కూడా ఇంగ్లీష్లోనే టైప్ చేస్తూ ఆ పుస్తకాన్ని సమీక్షించమని మనము తెలుగులో 150 వర్డ్స్లో ఇవ్వమని అడుగుతున్నాను ఇప్పుడు. చీవాట్లు మిగిలాయి అనే పుస్తకం యొక్క పుస్తక సమీక్షను ఇక్కడ మనం చూడవచ్చు. వారి రచయిత పేరు కానీ అందులో ఉన్నటువంటి అంశాలను కానీ మనం ఈ విధంగా చక్కగా పుస్తక సమీక్ష అనేటువంటి లాంగ్వేజ్లో ఉన్నటువంటి వాటికి మనము దీన్ని చక్కగా తీసుకోవచ్చు. అదేవిధంగా అక్కడ ఇన్ తెలుగు బదులు ఇన్ హిందీ అని ఇచ్చామనుకోండి, వచ్చే మ్యాటర్ అంతా కూడా మనకు హిందీలో లభ్యమవుతుంది. ఈ విధంగా మనం ఏ లాంగ్వేజ్లోనైనా కూడా మనకు కావాల్సినటువంటి సెంటెన్సెస్, వర్డ్స్ లిమిటెడ్ ఫామ్లోనే మనము తీసుకోవడానికి అవకాశం అనేది ఉందన్నమాట. ఈ విధంగా మీరు జెమినీ కావచ్చు, గ్రోక్ కావచ్చు, ఏ దాంట్లో అయినా తీసుకోవచ్చు. నేనైతే గ్రోక్ అనేది చాలా అడ్వాన్స్గా ఉంది కొద్ది వరకు. దాన్ని ఉపయోగించినట్టయితే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఇవ్వడం జరిగిందనమాట. మరి అదేవిధంగా ఇందాక మనం చెప్పుకున్నటువంటి మహాభారతం అనేటువంటి పుస్తకాన్ని హిందీలో కావాలి అనుకుంటున్నాను, హిందీలో సమీక్షించాలి అనుకుంటున్నాం అనమాట. పుస్తక సమీక్ష అయింది హిందీ. జస్ట్ మనం ఆ ప్రాంప్ట్ ఇచ్చేసి ఎన్ని వర్డ్స్ కావాలో ఆ వర్డ్స్ ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే అక్కడ ఉన్నటువంటి యారో మార్క్ క్లిక్ చేయగానే మనకి హిందీలో కూడా ఆ విషయానికి సంబంధించినటువంటి పుస్తకానికి సంబంధించినటువంటి సమీక్ష అనేది మనకు రావడం జరుగుతుంది. ఇలాగ కేవలం ఒక లాంగ్వేజెస్కే కాదు, ఆల్ సబ్జెక్ట్స్కు మనం ఇక్కడ మనకు కావలసిన రీతిలో సమాచారాన్ని ఈజీగా పొందవచ్చు అనమాట. మరి ఉదాహరణకు బయాలజీలో తీసుకున్నట్టయితే సెల్ ఆర్గనైల్స్ గురించి ఒక ప్రాజెక్ట్ వర్క్ లిమిటెడ్ మ్యాటర్తో మనకు కావాలి అనుకున్నప్పుడు దాన్ని ఎలా పొందాలో మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ నేను ఇస్తున్నటువంటి ప్రాంప్ట్ని మీరు ఒకసారి గమనించవచ్చు. సెల్ అండ్ ఆర్గనైల్స్. ప్రాజెక్ట్ ఆన్ సెల్ అండ్ ఆర్గనైల్స్ ఇన్ లిమిటెడ్ వర్డ్స్, మనకి ఎన్ని వర్డ్స్లో కావాలో ఆ వర్డ్స్ అనేది ఇక్కడ ఇచ్చి జస్ట్ అక్కడ ఉన్నటువంటి యారో గుర్తును, అప్ యారో గుర్తు ఉంది కదా, ఆ యారో గుర్తును ప్రెస్ చేయగానే మనకి ఈ విధంగా ప్రాజెక్ట్ వర్క్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా చక్కగా మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని స్మార్ట్గా మన విద్యా బోధనకు కావచ్చు లేదా విద్యార్థులకే ఈ విషయాన్ని చెప్పి సొంతంగా వారే ప్రాజెక్టు, ల్యాబ్ యాక్టివిటీస్ను రూపొందించుకోవడానికి కావచ్చు, పుస్తక సమీక్షలు చేయడానికి కావచ్చు, ఇది చక్కగా ఉపయోగపడుతుంది. విద్యార్థులలో కూడా డిజిటల్ స్కిల్స్ను పెంపొందించినట్టుగా ఉంటుందన్నమాట. మరి కేవలం ఇక్కడ గ్రోక్లోనే కాకుండా మనకు ఇవే సదుపాయాలు
మన వాట్సాప్ నందు ఉన్నటువంటి మెటా ఏఐ ద్వారా కూడా పోల్చుకోవచ్చు. సో ఇక్కడ మనం ఇంకొక ఆప్షన్ గమనించినట్టయితే ఇక్కడ ఒక ఫైల్ని ఇచ్చి ఆ ఫైల్కి సంబంధించినటువంటి ప్రశ్నపత్రాన్ని ఇచ్చి ఆ ప్రశ్నపత్రానికి సంబంధించిన కీ పేపర్ను కూడా మనము ఈ గ్రూప్ ద్వారా తయారు చేయించుకోవచ్చు. సో ఇక్కడ ఒక ప్రశ్నపత్రాన్ని ఇస్తున్నాను. సో ప్రిపేర్ కీ అంటున్నాను. సో మనకి ఏదైనా ప్రశ్నపత్రం వస్తేనే మాకు కీ పేపర్ పెట్టండి సార్ అని ఒకరిని అడగకుండా మనమే కీ పేపర్ అనేది ఏ విధంగా తయారు చేసుకోవచ్చు బై యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇక్కడ ఇవ్వగానే ఆ క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి ఆన్సర్స్ ఇస్తూ ఆ ఆన్సర్ ఎందుకు కరెక్ట్ అయినది అనే ఎక్స్ప్లెనేషన్తో సహా మనకి ఇక్కడ అందజేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఒకరి మీద ఆధారపడకుండా టోటల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ కావచ్చు, క్వశ్చన్ పేపర్కు కీ జనరేట్ చేసుకోవడం కావచ్చు, ప్రాజెక్ట్స్ వర్డ్స్ కావచ్చు, ల్యాబ్ యాక్టివిటీస్ కావచ్చు, స్వీయ రచన కావచ్చు, పుస్తక సమీక్షలు కావచ్చు, ఏవైనా కూడా మనము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా పొందడం చాలా సులభమైనటువంటి పని. మరి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కేవలం ఈ ఇన్బిల్ట్గా ఉన్నటువంటి వాట్సాప్లో ఇన్బిల్ట్గా ఉన్నటువంటి దాన్ని కూడా ఒకసారి గమనిద్దాం. సో ఇక్కడ విద్యార్థులకు ఉపన్యాసాలు తయారు చేసుకోవడానికి కూడా స్వాతంత్ర దినోత్సవానికి కావచ్చు, బాలల దినోత్సవానికి కావచ్చు, లేదా ఏ అంశానికైనా, లేదా పర్యావరణ దినోత్సవాలకు సంబంధించినటువంటి అంశాన్ని ఇచ్చి దానికి సంబంధించి ఉపన్యాసము ఇవ్వమని ఇన్ని వర్డ్స్లో కావాలి అంటే అన్ని వర్డ్స్లోనే మనకు ఒక చిన్న స్పీచ్ను కూడా మనకి ఇక్కడ అందజేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం చూస్తున్న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా విద్యార్థులకు ఉపన్యాసము 100 వాక్యాలలో అంటున్నారు. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకు టకటక వెంటనే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా అన్ని అంశాలను మనము ఈ గ్రోక్ ఏఐ ద్వారా కావచ్చు, జెమినీ ఏఐ ద్వారా కావచ్చు పొందడానికి అవకాశం ఉంది. సో ఇది ప్రత్యేకమైనటువంటి యాప్. మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీ వర్షన్. ఇక్కడ మనం ఏం పైసా కూడా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. మరి ఇదే విధంగా కొద్ది లిమిటేషన్స్లో వరకు మనకు మన వాట్సాప్లో కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అదే మెటా ఏఐ అని ఈ మధ్య మనకు ఇంతకుముందు కూడా ఒక వీడియో దాని మీద చేయడం జరిగింది. మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, దాన్ని మీరు ఒకసారి చూడవచ్చు. సో ఉపయుక్తమైనటువంటి టెక్నాలజీని సులభంగా మన విద్యా బోధనకు ఉపయోగించుకునేటువంటి అనేకమైనటువంటి వీడియోలు మన అనిల్ టెక్ గురు ఛానల్లో ఉన్నాయి. మీరు వాటిని వీక్షించి ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మన ఛానల్. మీరు మొదట ఆ గంట ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసుకున్నట్టయితే నేను చేసే ప్రతి వీడియో మొట్టమొదట మీకు నోటిఫికేషన్ రావడం కూడా జరుగుతుంది. సో ఇందాక చెప్పుకున్నట్టుగా వాట్సాప్లో ఏ విధంగా మనం మెటా ఏఐని యూజ్ చేసుకోవాలంటే వాట్సాప్ను ఓపెన్ చేస్తాం. సో ఇక్కడ మనకు పింక్ కలర్లో రౌండ్ కలర్లో ఉన్నటువంటి రైట్ సైడ్లో ఉన్నటువంటి చోట మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని ఇక్కడ కూడా పొందడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ ఏదైతే మెటా ఏఐలో నేను ఇక్కడ చిన్న ఇందాక పొందినటువంటి కాకుండా హైదరాబాద్ గురించి కొన్ని వాక్యాలను నాకు ఒక 100 వాక్యాలలో 100 పదాలలో ఇవ్వమని చెప్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి లిమిటేషన్ ఏమంటే మెటా ఏఐలో సాధ్యమైనంత వరకు తెలుగులో మనం ఏది సమాచారం పొందలేము. సమాచారం అయితే ఇస్తుంది కానీ వెంటనే అది సైట్కు డైరెక్షన్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనం గమనించవచ్చు. హైదరాబాద్ అనేది ఆంధ్రప్రదేశ్కి రాజధాని. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చింది పాయింట్స్ వైజ్గా. వెంటనే అది నేను మీకు తెలుగులో ఈ సమాచారాన్ని ఇవ్వలేను అని చెప్తుంది. కాబట్టి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి ఇక్కడ ఈ మెటా ఏఐలో. కాకపోతే ఇది కూడా చక్కగా పనిచేస్తుంది. సో ఇక్కడ మనకు వెబ్సైట్కు డైరెక్షన్ చేయడానికి వెబ్ లింక్ అనేది ఇస్తుంది. సో ఆ లింక్ను క్లిక్ చేసి డైరెక్ట్గా మనం తెలుగులో ఆ హైదరాబాద్కి సంబంధించినటువంటి వ్యాసాన్ని లేదా ఇన్ఫర్మేషన్ని పొందడానికి ఇక్కడ ఈ మెటా ఏఐ ద్వారా అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడ మనం గమనించినట్టయితే ఒక సపరేట్ సైట్కు రీడైరెక్ట్ చేస్తుంది. సో ఈ విధంగా మనం టెక్నాలజీని ఉపయోగించి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బి అనిల్ టెక్ గురు. బాయ్.